అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. ఇండోనేషియాలో భారీ అగ్నిపర్వతం బద్దలైంది. తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్ లోని ఫ్లోర్స్ ద్వీపంలో లెవోటోబి లకిలకి అగ్నిపర్వతం బద్దలైంది. ఇది ఇండోనేషియాలోని అత్యంత పెద్ద అగ్నిపర్వతాల్లో ఒకటి. ఈ రోజు ఉదయం సుమారు 11 గంటలకి ఈ విస్ఫోటనం సంభవించింది. అగ్నిపర్వతం నుంచి బూడిద ఆకాశంలోకి 18 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిపడుతోంది. దీంతో దగ్గరలో ఉన్న ఊళ్లను పెద్ద ఎత్తున బూడిద కప్పేసింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. 150 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇది స్పష్టంగా కనిపించిందని అధికారులు వెల్లడించారు. ఇక మరోవైపు అగ్ని ప్రమాదం బద్దలవటంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. బాలికి వెళ్లాల్సిన పలు విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 5197 అడుగుల ఎత్తున లకిలకి అగ్నిపర్వతం చాలా క్రియాశీలకంగా ఉంది. ఇది విస్ఫోటనం చెందటం నెల వ్యవధిలోనే ఇది రెండోసారి కావటం గమనార్హం. గత నెల 18వ తేదీన కూడా ఈ అగ్నిపర్వతం బద్దలైంది. అంతకుముందు ఈ ఏడాది మార్చి 21న విస్ఫోటనం చెందింది. గతేడాది నవంబర్లో కూడా బద్దలైంది. విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వతం సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గతేడాది నవంబర్లో లకీలకీ పర్వతం బద్దలు కావడంతో 9 మంది మరణించారు. ఈ ఏడాది మార్చిలోనూ అగ్నిపర్వతం పలుమార్లు బద్దలైంది. తాజా విస్ఫోటనం కారణంగా విమానాల రాకపోకలపై ప్రభావం పడింది. భారత్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బాలికి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేశారు. తూర్పు ఇండోనేషియాలోని నుసా టెంగారా ప్రావిన్స్ లోని విమానాశ్రయాన్ని మూసివేసినట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. కాగా ఇండోనేషియాలో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు సర్వసాధారణమే. 2018లో అనక్ క్రకటౌ అగ్నిపర్వతం విస్ఫోటనం చెందటం వల్ల సుమత్రా, జావా తీరాల వెంబడి సునామీ వచ్చింది. అగ్నిపర్వతంలోని భాగాలు సముద్రంలో పడిపోయాయి. ఈ ఘటనలో సుమారు 500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హల్మహెరా ద్వీపంలోని ఇబు పర్వతం విస్ఫోటనం కారణంగా 60 మందికి పైగా మరణించారు. సమీపంలోని 7 గ్రామాలను ఖాళీ చేయించారు. ఇక మరోవైపు ఇండోనేషియా అంతటా లైన్ గా అగ్నిపర్వత విస్ఫోటనాలు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే చాలా ప్రాంతాలను డేంజర్ జోన్లుగా ప్రకటించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.